తేల్స్ సిద్ధాంతం లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని నిర్వచించి నిరూపించండి. ఇది రేఖాగణితం నుంచి ఒక 2 సిద్ధాంతాలు ఖచ్చితంగా వస్తుంటాయి. మనం ఆ సిద్ధాంతాలను చూద్దాం. తేల్స్ సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఏదైనా సరే ఒకటే, ఏదో ఒకటిగా ఇస్తాడు అక్కడ. ముందుగా మనం నిర్వచనం చూద్దాం. ఒక త్రిభుజంలోని ఒక భుజంకి సమాంతరంగా గీచిన రేఖ అది మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో ఖండించును. ఇది 1 మార్కుకి కానీ 2 మార్కులకు కానీ ఎక్కువగా నిర్వచనం వరకు కూడా అడగచ్చు. దీనికి విపర్యం కూడా మనము చదువుకోవాలి. ఎక్కువగా స్టేట్మెంట్ గానే అడుగుతాడు దాన్ని. త్రిభుజంలోని ఒక భుజానికి సమాంతరంగా గీచిన రేఖ మిగిలిన 2 భుజాలకి ఒకే నిష్పత్తిలో విభజించును. ఒక భుజానికి గీసిన రేఖ, సమాంతరంగా ఉండే రేఖ మిగిలిన 2 భుజాలను కూడా ఒకే నిష్పత్తిలో, సమాన నిష్పత్తిలో విభజిస్తుంది, ఖండిస్తుంది అని చెప్పేసి తేల్స్ అనే అతను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్ని నిరూపణ ఏ విధంగా చేద్దాం అనేది కిందకి వెళ్దాం. దీనికి డయాగ్రామ్ మనం ఈ కింది విధంగా నోట్ చేసుకుందాం. ఏ బి సి. ఈ త్రిభుజంలో బీసీకి సమాంతరంగా ఒక రేఖ గీస్తాం. ఆ రేఖ దీన్ని డిఈ అనే దగ్గర ఖండిస్తుంది అనుకుంటే, ఇక్కడ ఏడి డిబి అలాగే ఏఈ ఈసీల నిష్పత్తి ఒకే రకంగా ఉండాలనేది ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో చిన్న నిర్మాణాలు కూడా మనం చేయాలి. అంటే డిసిలను బిఈలను కలపాలి. అలాగే ఈ నుంచి ఒక లంబము, దీనికి డి నుండి ఈ భుజం మీదకి ఒక లంబము గీయాలి. ఈ లంబాలకి ఎఫ్జి అని పేరు పెడతాం. పటాన్ని మరొకసారి చూద్దాం. ఏబిసి త్రిభుజాన్ని నిర్మించుకుని దాంట్లో డిసి డిఈ అనే 2 బిందువుల వద్ద ఒక సమాంతర రేఖ, బీసీకి సమాంతర రేఖ ఖండిస్తుంది అనుకుంటే ఈ డిసిలని కలుపుతాం. అలాగే ఈ నుండి ఎఫ్ అనే ఒక పర్పెండిక్యులర్ ఏబి మీదకి, డి నుండి డిజి అనే పర్పెండిక్యులర్ ఒక లంబం ఏసీ మీదకి గీస్తాం. ఇప్పుడు మనము దత్తాంశం ఇచ్చింది రాసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ, లేదా డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉన్న రేఖ. ఆ తర్వాత సారాంశంగా మనం ఏం చూపించాలంటే, ఏదైతే మనం చూపించాలో దాన్ని సారాంశంగా రాస్తాం. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఈ ఏడి డిబిలో నిష్పత్తి, ఏఈ ఈసీల నిష్పత్తి సమానం అని చూపించాలి. మనం చేసిన నిర్మాణం కూడా నోట్ చేద్దాం. ఇక్కడ చేసిన నిర్మాణం ఏమిటంటే, బిఈ అలాగే సిడిలను కలిపాము. అలాగే బిఈ సిడిలను కలిపాము.
ఆ తర్వాత ఏబి మీద ఈఎఫ్ లంబము, ఏసీ మీద డిజి లంబం గీసాం. ఇప్పుడు ఉపపత్తి నిరూపణ ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఉపపత్తి చేసేటప్పుడు ముందుగా ట్రయాంగిల్ బిడిఈ అలాగే ట్రయాంగిల్ సిడిఈ ఈ రెండు కూడా మనం బిఈసిడిలను కలపగా ఏర్పడిన రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఈ రెండు త్రిభుజాలని మనము తీసుకుని వీటిలో ఇవి రెండు కూడా ఒకే భూమి మీద డిఈ భూమి మీద గల రెండు త్రిభుజాలు అంటే రెండిటికి కూడా ఉమ్మడిగా ఒక భుజం భూమిగా ఉంది. అలాగే సమాంతర రేఖలకు డిఈ బీసీల మధ్య ఉంది. డిఈ బీసీ సమాంతర రేఖల మధ్య ఉంది. కాబట్టి వీటి వైశాల్యాలు సమానమవుతాయి. వీటి వైశాల్యాలు సమానం. ఈ రెండు కండిషన్స్ బట్టి ఇవి రెండు వైశాల్యాలు కూడా సమానము. అంటే మనం వీటిని నిష్పత్తి చేద్దాం. ట్రయాంగిల్ బిడిఈ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిడిఈ వైశాల్యము సమానము. ఈ రెండు కూడా ఒక ఈక్వేషన్గా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఏడిఈ త్రిభుజం మరియు ట్రయాంగిల్ బిడిఈ త్రిభుజాలు రెండింటినీ కూడా వైశాల్యాలు కనుగొందాం. ఏడిఈ త్రిభుజంలో హాఫ్ భూమి ఇంటూ ఎత్తు ఏడి భూమిగా ఉంటే దానికి ఈఎఫ్ అనేది లంబం, అది ఎత్తు అవుతుంది. అలాగే కింద బీడిఈకి హాఫ్ భూమి డిబి లేదా బిడి ఇంటూ ఈఎఫ్ ఎత్తు రెండిటికి కూడా ఇప్పుడు మనకి రెండిట్లో ఈఎఫ్ క్యాన్సిల్, హాఫ్ క్యాన్సిల్ అయితే ఏడి బై బిడి ఉంటుంది. అలాగే ట్రయాంగిల్ ఏడిఈ బై ట్రయాంగిల్ సిడిఈ రెండింటినీ కూడా మనం ఏం చేస్తామంటే నిష్పత్తి కడతాం. అంటే ఇక్కడ హాఫ్, ఇక్కడ ఏడిఈలో ఏఈ భూమిగా ఉంది. అలాగే డిజి దాని ఎత్తు లంబం. హాఫ్ ఏడిఈలో సిడిఈలో హాఫ్ ఈసి భూమిగా మరియు డిజి ఎత్తు అవుతుంది. పటం ప్రకారంగా డిజి క్యాన్సిల్, హాఫ్ క్యాన్సిల్ అయిపోతే ఏఈ బై ఈసి ఏర్పడుతుంది. ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏడిఈ. ఇది పరావర్తన ధర్మం ప్రకారం రెండు ఒకదానికొకటి అద్దంలో చూసుకున్నట్టుగా పరావర్తన ధర్మం అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ మనము ఒకటవ ఈక్వేషన్ నుండి మనం ఏం రాయొచ్చు అంటే ట్రయాంగిల్ బిడిఈ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిడిఈ అని రాయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రయాంగిల్ ఏడిఈ బై ట్రయాంగిల్ బిడిఈ ఈ రెండింటిని కూడా నిష్పత్తి కడతాం. అంటే అప్పుడు అదేమవుతుందంటే ఆటోమేటిక్గా ట్రయాంగిల్ ఏడిఈ బై ట్రయాంగిల్ సిడిఈ అవుతుందన్నమాట. బిడిఈ సిడిఈ సమానం కాబట్టి. అంటే దీని నుంచి మనము ఏడి బై డిబి
ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ రెండు కూడా సమానమైంది. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన సారాంశం. రెండు కూడా డిఈ రేఖ ఏడి డిబిని ఒక నిష్పత్తిలోను ఏఈ సిఈని ఒకే నిష్పత్తిలోను విభజిస్తుందని ఇక్కడ తేల్ సిద్ధాంతం ద్వారా నిరూపించబడింది.